హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా డైలాగ్స్ కథ ఆల్ ఇండియా మరియు వరల్డ్ వైడ్ ఫుల్ రివ్యూ. ఈ చిత్రం రాజకీయ వ్యవస్థలో జరిగిన అన్యాయాలను, అవినీతిని ఎత్తిచూపే కథగా ఉన్నందున కొన్ని ప్రేరణాత్మక మరియు శక్తివంతమైన డైలాగులు. 1. ప్రజల కోసం నా బాధ్యత. నా న్యాయం ఎప్పుడూ నిలబడుతుంది. ఇది రామ్ చరణ్ పాత్ర తన ఐఏఎస్ అధికారిగా ప్రతిజ్ఞ చేసేటప్పుడు చెప్పే అవకాశం ఉంది. 2. అవినీతిని నిర్మూలించడానికి నేను వచ్చిన ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, సిస్టమ్ ఇట్సెల్ఫ్ ను మార్చడానికి వచ్చిన రామ్ చరణ్. ఒక క్లైమాక్స్ లేదా కీలకమైన మలుపులో ఇది వచ్చే అవకాశం ఉంది. 3. ప్రజల ధనం మాయమవుతుంది అంటే, వాళ్ల నమ్మకాన్ని నాశనం చేసిన వాళ్లను క్షమించలేను. ఒక రాజకీయ నాయకుడితో ఎదుర్కొనే సమయంలో చెప్పే సంభాషణ. 4. పట్టిన పని పూర్తి చేయకుండా వెనక్కి వెళ్లే మనిషిని నేను కాదు. తన లక్ష్యాలను సాధించడానికి రామ్ చరణ్ ధైర్యాన్ని చూపించే సందర్భంలో ఈ డైలాగ్ ఉంటుందేమో. 5. రాజకీయ వ్యవస్థ ఒక చక్రం లాంటిదే, దాన్ని తిప్పడానికే నా మొదటి అడుగు. రామ్ చరణ్ నటనతో శక్తివంతమైన డైలాగులు ఈ సినిమా యొక్క డైలాగ్స్. మొత్తం కథ. 1. కథ ప్రధానంగా రాజకీయ వ్యవస్థలో జరిగే అవినీతి, రాజకీయ నాయకుల స్వార్థం, ప్రజల న్యాయ హక్కులను హరించే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ధైర్యవంతమైన ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారు. అతని పాత్ర సిస్టంలో అవినీతిని ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఆఫీసర్ తన పూర్తి జీవితాన్ని అర్పిస్తాడు. ఒక దశలో అతను ఒక కీలకమైన రాజకీయ నాయకుడి అమ్మనుకోవడం ప్రకాష్ రాజ్ పాత్ర అని కుడి చేతి వ్యక్తిగా వ్యవహరిస్తూ నిజమైన సమస్యలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం పలు అవినీతి గుట్టులను బయటకు లాగడంతో పాటు అతని జీవితంలో అనేక సమస్యలను తీసుకువస్తుంది. కథా నిర్మాణం. 1. పరిచయం. కథ రామ్ చరణ్ పాత్ర, ఐఏఎస్ అధికారి, గురించి పరిచయంతో ప్రారంభమవుతుంది. అతను నిజాయితీ, సమర్థతతో తన బాధ్యతలను నిర్వహిస్తుంటాడు. 2. ముగింపు. రాజకీయ నాయకుల క్రియాకలాపాలను ప్రశ్నిస్తూ అతను ప్రజల మద్దతుతో పెద్ద రాజకీయ శక్తిగా ఎదగడం మరియు ప్రజాస్వామ్యంలో నిజమైన మార్పు తీసుకురావడం కథ యొక్క క్లైమాక్స్. 3. విలనిజం. ఈ కథలో ప్రతినాయకుడి పాత్ర చాలా కీలకం. అతను రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతిని మద్దతు ఇస్తూ రామ్ చరణ్ పాత్రకు ప్రతిబంధకంగా నిలుస్తాడు. 4. రొమాన్స్. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పాత్ర రామ్ చరణ్తో ఆత్మీయ సంబంధం కలిగి ఉండటంతో పాటు అతని లక్ష్యాలను సాధించడానికి సహకారం అందిస్తుంది. ప్రాధాన్యత. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు అవసరాన్ని చాటి చెప్పే కథ. సామాజిక సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి ఆలోచింపజేసే విధంగా రూపొందించబడింది. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ దృశ్యాలు మరియు సంగీతం ప్రధాన బలాలు. మొత్తం మీద ఒకే అభిప్రాయం. గేమ్ చేంజర్ సినిమా రాజకీయ వ్యవస్థలో మార్పును చూపించే ఒక మోక్షదాయక కథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది అభిమానులు మరియు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. గేమ్ చేంజర్ ఒక రాజకీయ థ్రిల్లర్ చిత్రం, ఇది ప్రముఖ దర్శకుడు శంకర్ గారి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో కథ, పాత్రలు, నటీనటుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. మొత్తం కథ. 2. ఇది భారత రాజకీయం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే అన్యాయాలను ఎత్తిచూపే కథ. ఒక ఐఏఎస్ అధికారిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ప్రజల హక్కులను కాపాడే లక్ష్యంతో ఆ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. రాజకీయ నాయకుల అవినీతి, అధికార దుర్వినియోగం మరియు సామాజిక సమస్యలపై ఈ కథ ఆధారపడి ఉంటుంది. సినిమా ఒక వ్యక్తి ప్రయత్నం ఎలా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువచ్చిందో చూపిస్తుంది. నటీనటులు మరియు పాత్రలు. 1. రామ్ చరణ్. పాత్ర పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పాత్ర: ఒక ధైర్యవంతమైన ఐఏఎస్ అధికారి, ప్రజల కోసం న్యాయం కోసం పోరాడతాడు. 2. కియారా అద్వానీ. పాత్ర పేరు ఇంకా తెలియదు. పాత్ర: కథానాయిక, రామ్ చరణ్ పాత్రకు సహాయపడే వ్యక్తిగా ఉంటుంది. 3. ఎస్. జే. సూర్య. పాత్ర పేరు ఇంకా తెలియదు. పాత్ర: ఒక ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం ఉంది.
4. అంజలి. పాత్ర పేరు ఇంకా తెలియదు. పాత్ర రామ్ చరణ్ పాత్రకు దగ్గరగా ఉండే కీలక వ్యక్తిగా ఉంటుంది. 5. శ్రీకాంత్. పాత్ర పేరు ఇంకా తెలియదు. పాత్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. 6. ప్రకాష్ రాజ్. పాత్ర పేరు ఇంకా తెలియదు. పాత్ర ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉంది. సాంకేతిక బృందం దర్శకుడు శంకర్, సంగీతం థమన్ ఎస్, నిర్మాత దిల్ రాజు, కెమెరామన్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. కథ సారాంశం. ఈ చిత్రం ప్రధానంగా ఒక ఐఏఎస్ అధికారి ప్రజల హక్కుల కోసం రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఎలా పోరాడతాడో, తన దారిలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడో చూపిస్తుంది. ఇది ఒక సామాజిక అంశాలపై కేంద్రీకరించిన కథతో పాటు వినోదం మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. క్లైమాక్స్. ప్రజల కోసం న్యాయ పోరాటం ఒక పెద్ద స్థాయిలో ఎలా మారిపోతుందో మరియు ఆ ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయాలు చివరికి ప్రజాస్వామ్యానికి ఎలా ఉపయోగపడతాయో క్లైమాక్స్లో చూడవచ్చు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. గేమ్ చేంజర్ మూవీ రివ్యూ తెలుగులో. కథ. గేమ్ చేంజర్ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథ. రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించారు. ఒకటి రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి, మరొకటి అతని తండ్రి అప్పన్న. రామ్ నందన్ తన నిజాయితీతో రాజకీయ నేతల అవినీతిని ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో తన తండ్రి జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను తెలుసుకుంటాడు. తండ్రి జీవితం, కుటుంబ గౌరవం, మరియు రాష్ట్ర రాజకీయాలలో మార్పు తీసుకురావడం ఈ కథ ప్రధాన అంకురాలు. ప్లస్ పాయింట్లు. 1. రామ్ చరణ్ నటన, ద్విపాత్రాభినయం సినిమాలో హైలైట్. ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలోనూ, భావోద్వేగ తండ్రి పాత్రలోనూ రామ్ చరణ్ తన నటనతో మెప్పించారు. 2. శంకర్ దృష్టికోణం, సినిమాను ఒక సామాజిక సందేశంతో మేళవించడం శంకర్ ప్రత్యేకత. ఈ సినిమా కూడా రాజకీయ వ్యవస్థలో మార్పు గురించి చర్చిస్తుంది. 3. సాంకేతిక దృశ్యాలు, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు అద్భుతమైన లుక్ ఇచ్చాయి. 4. తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్ఫుల్గా ఉంది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మైనస్ పాయింట్లు. 1. కథలో పాతతనం, రాజకీయ డ్రామా, ప్రతీకార కథలు తెలుగు ప్రేక్షకులకు పాతవే అనిపించవచ్చు. 2. స్క్రీన్ ప్లేస్లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి, వీటి వల్ల ప్రేక్షకులు కొంత అసహనం చెందవచ్చు. 3. విలన్ క్యారెక్టరైజేషన్, విలన్ పాత్రలకు బలం కొద్దిగా తక్కువగా అనిపించింది. సమగ్ర అవగాహన. గేమ్ చేంజర్ ఒక గ్రాండ్ సినిమా. రామ్ చరణ్ అభిమానులకు ప్రత్యేకమైన విందు. శంకర్ తీసుకున్న సామాజిక అంశం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కథా నిర్మాణంలో కొంత కొత్తదనం లేకపోవడం నిరాశ కలిగించవచ్చు. అయితే సినిమా విజువల్ ట్రీట్, రామ్ చరణ్ నటన, మరియు సామాజిక సందేశం సినిమా చూసేలా చేస్తాయి. చూడాలా? ఒకసారి థియేటర్లో తప్పక చూడదగిన సినిమా. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. కథా సారాంశం. గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రాజకీయ డ్రామా. ఇది రాజకీయ వ్యవస్థలో అవినీతి, ప్రజల సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఫోకస్ చేస్తుంది. కథలో రామ్ చరణ్ 2 కీలక పాత్రలు పోషించారు. ఒకటి రామ్ నందన్ అనే ధైర్యవంతుడైన ఐఏఎస్ అధికారి, మరొకటి అతని తండ్రి అప్పన్న అనే సామాన్య రైతు. రామ్ నందన్ తన ప్రామాణికత, నిజాయితీతో ఒక ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. అయితే రాజకీయ నాయకులు, ముఖ్యంగా సీఎం సత్యమూర్తి కుటుంబం, అతని ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో రామ్ తన తండ్రి గతంలో జరిగిన కొన్ని పెద్ద సంఘటనల గురించి తెలుసుకుంటాడు. ఈ సంఘటనలు అతని వ్యక్తిగత జీవితం, కుటుంబం, మరియు అతని కార్యశీలతపై ప్రభావం చూపిస్తాయి. చివరికి రామ్ ఎలా గెలుస్తాడు, కుటుంబ గౌరవం, ప్రజల నమ్మకం ఎలా నిలబెడతాడనేది కథ. ప్లస్ పాయింట్లు. 1. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం. రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకవైపు నేటితరం ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తూనే, తండ్రి పాత్రలో అనుభూతి ప్రధానమైన నటన చేశారు. 2. శంకర్ మేకింగ్. శంకర్ దర్శకత్వం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా గ్రాండ్ విజువల్స్,
సామాజిక సందేశం కలగలిపి ఆయన మార్క్ చూపిస్తుంది. 3. తమన్ సంగీతం. గీతాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్ఫుల్ గా ఉంది. 4. సాంకేతికత. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉన్నాయి. మైనస్ పాయింట్లు. 1. కథలో పాతతనం. రాజకీయ డ్రామాలు, అవినీతి వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించవు. 2. స్క్రీన్ ప్లే స్లో పేస్. కొంత భాగం నెమ్మదిగా సాగుతుంది. ఇది కొందరు ప్రేక్షకులను నిరాశపరచవచ్చు. 3. విలన్ పాత్రల బలహీనత. విలన్లు పాత్రల్లో పంచ్ తక్కువగా ఉంది. హీరో ఫ్యాన్స్ అభిప్రాయాలు. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా పండగ. ఆయన నటన, స్టైల్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను థియేటర్లో ఆహ్లాదంగా ఉంచాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొంతమంది ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. పబ్లిక్ టాక్. 1. పాజిటివ్ టాక్. ప్రేక్షకులు సినిమా విజువల్స్, రామ్ చరణ్ నటన మరియు సామాజిక సందేశం గురించి ప్రశంసించారు. 2. నెగటివ్ టాక్. కథ కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడంపై కొందరు ప్రేక్షకులు విమర్శించారు. మొత్తం సినిమా విశ్లేషణ. గేమ్ చేంజర్ గ్రాండ్ గా తెరకెక్కిన సినిమా. ఇది ఒక మంచి సామాజిక సందేశంతో ఉంటుంది. అభిమానులకు ఇది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అయితే కథ కొత్తగా లేకపోవడం, స్క్రీన్ ప్లేలో కొన్ని లూప్ హోల్స్ కొంతమంది ప్రేక్షకులకు అసంతృప్తి కలిగిస్తుంది. రామ్ చరణ్ తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఫ్యాన్స్ కి, శంకర్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ టాక్. పబ్లిక్ టాక్. గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. 1. పాజిటివ్ టాక్. ప్రేక్షకులు రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఉన్న గ్రాండ్ విజువల్స్, సామాజిక సందేశం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణ. కుటుంబ ప్రేక్షకులకు అనుకూలమైన భావోద్వేగాలు సినిమాలో హైలైట్గా నిలిచాయి. 2. నెగటివ్ టాక్. కథలో కొత్తదనం లేకపోవడం కొందరు ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. స్క్రీన్ ప్లే కొన్ని భాగాల్లో నెమ్మదిగా అనిపించింది. కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ టాక్. రామ్ చరణ్ అభిమానుల స్పందన. 1. పాజిటివ్. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం అభిమానులకు పండగ. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్లలో నటన సినిమాను నెత్తికెక్కించింది. గేమ్ చేంజర్ అనే టైటిల్ రామ్ చరణ్ కెరీర్ కు నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ఫైట్స్, ప్రత్యేకంగా క్లైమాక్స్ ఫైట్ అభిమానులను థియేటర్లలో ఉత్సాహపరిచింది. 2. నెగటివ్. ఫ్యాన్స్ లో కొందరు కథ, స్క్రీన్ ప్లే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మ్ పాత్రలో మరింత బలమైన విలన్ అవసరం ఉందని భావిస్తున్నారు. ఆల్ ఇండియా రామ్ చరణ్ ఫ్యాన్స్ టాక్. 1. బాలీవుడ్, సౌత్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ పాపులారిటీ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరిపడినదిగా భావిస్తున్నారు. 2. ఓవర్సీస్ ఫ్యాన్స్. రామ్ చరణ్ ఫాలోయింగ్ ఓవర్సీస్ లో కూడా పెరిగింది. గేమ్ చేంజర్ అమెరికా, యుకే, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లలో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. మూవీ ఫ్యాన్స్ టాక్. 1. మూవీ లవర్స్ అభిప్రాయం. శంకర్ దర్శకత్వం, సామాజిక సందేశంతో కూడిన కథ కథా ప్రాముఖ్యతను పెంచింది. కొన్ని సన్నివేశాలు చాలా బలంగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్లో నరేటివ్ సినిమాకు కొంత హాని చేసింది. గ్రాండ్ విజువల్స్ కారణంగా సినిమాను థియేటర్లో చూడడం అనుభవం అవుతుంది. 2. ప్రేక్షకులు. సినిమా చూడదగ్గదే, కానీ శంకర్ స్థాయి మ్యాజిక్ కొంత తక్కువ అనిపించింది అని అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాను బాగా ఇష్టపడ్డారు. మొత్తం విశ్లేషణ. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉంటే, సాధారణ ప్రేక్షకులకు ఇది ఒక సార్గితమైన, సందేశాత్మకమైన సినిమా. గేమ్ చేంజర్. పబ్లిక్ టాక్ మంచి స్థాయిలో ఉన్నా, కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం కొంతమందికి అసంతృప్తిని కలిగించింది. అయితే రామ్ చరణ్ నటన, శంకర్ దర్శకత్వం మరియు గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను చూడదగ్గదిగా మార్చాయి. మొత్తం టాక్. ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్. రామ్ చరణ్ గేమ్ చేంజర్
మూవీ యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, చైనా, దుబాయ్, సింగపూర్ దేశాల్లో పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ టాక్. యుఎస్ఏ, అమెరికాలో గేమ్ చేంజర్ కు రామ్ చరణ్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. పాజిటివ్ టాక్. రామ్ చరణ్ నటనకు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు అందిస్తున్నారు. కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా రామ్ చరణ్ మ్యానియా కార్యక్రమాలు జరిగాయి. విజువల్ ఎఫెక్ట్స్ మరియు మ్యూజిక్ అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నెగెటివ్ టాక్. కథలో పాతతనం అమెరికాలోని పాన్ ఇండియా ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించింది. యూకే, బ్రిటన్లో రామ్ చరణ్ పాపులారిటీ పెరిగిన కారణంగా సినిమాకు మంచి ఆడియన్కే దక్కింది. ప్రశంసలు. బ్రిటన్లోని తెలుగు, దక్షిణాది ప్రేక్షకులు సినిమా గ్రాండ్ విజువల్స్పై ప్రశంసలు కురిపించారు. క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకులను థ్రిల్గా ఉంచాయి. నిరాశ. స్క్రీన్ప్లేలోని నెమ్మదితనం కొంతమందికి నచ్చలేదని అభిప్రాయపడ్డారు. కెనడాలో ప్రత్యేకంగా తెలుగు కమ్యూనిటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్. కుటుంబ సన్నివేశాలు, రామ్ చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సూపర్ హిట్ అంటున్నారు. సంగీతం, డాన్స్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలో సినిమా ప్రారంభ షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ టాక్. రామ్ చరణ్ మాస్ ఎంట్రీ సీన్స్ థియేటర్లలో గోలతో నిండిపోయాయి. గేమ్ చేంజర్ పబ్లిక్ టాక్ పాజిటివ్గా ఉంది. జర్మనీలో రామ్ చరణ్ సినిమా చూసిన వాళ్లు సినిమా విజువల్స్, సినిమా ప్రధాన సందేశంపై ప్రశంసలు అందిస్తున్నారు. ప్రశంసలు. సమాజంలో మార్పు తీసుకురావాలనే కథా దృక్పథం అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. నిరాశ. కథలో తక్కువ కొత్తదనం కొంతమందికి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జపాన్లో రామ్ చరణ్కు ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉంది. పాజిటివ్ టాక్. సినిమాలోని భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీ అక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నిరాశ. జపాన్ ఆడియన్స్ విజువల్ ఎఫెక్ట్స్ ను మెచ్చినా, కథ స్లోగా అనిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. చైనాలో గేమ్ చేంజర్ లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదలైంది. ఫీడ్బ్యాక్. రామ్ చరణ్ నటనకు మంచి స్పందన వచ్చింది. అవినీతి, రాజకీయాల మీద సినిమా కథ అక్కడి ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకుంది. దుబాయ్లో తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఈ సినిమాను చూశారు. ప్రశంసలు. సినిమా గ్రాండ్ విజువల్స్, మాస్ ఎంట్రీ, ఫైటింగ్ సీక్వెన్స్లకు మంచి రెస్పాన్స్. రామ్ చరణ్ అభిమానులు అక్కడ భారీగా హంగామా చేశారు. సింగపూర్లో తెలుగు కమ్యూనిటీ భారీ సంఖ్యలో సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చారు. పాజిటివ్ టాక్. సినిమాలోని ముఖ్య సందేశం యువతను బాగా ఆకట్టుకుంది. నెగెటివ్ టాక్. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగిందని చెప్పారు. మొత్తం విశ్లేషణ. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, శంకర్ మేకింగ్ పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలు మరియు గ్రాండ్ విజువల్స్ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొందరు ప్రేక్షకులను నిరాశపరిచింది. పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ టాక్ ఎక్కువగా పాజిటివ్ గానే ఉంది. గేమ్ చేంజర్ ఒక విజువల్ ఫీస్ట్. రామ్ చరణ్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ, పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ టాక్ ఆల్ ఇండియా మరియు ప్రపంచవ్యాప్తంగా యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, చైనా, దుబాయ్, సింగపూర్, మలేషియా. ఆల్ ఇండియా పబ్లిక్ టాక్ మరియు ఫ్యాన్స్ టాక్. 1. ఫ్యాన్స్ స్పందన. రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి సూపర్ హిట్ టాక్ పంచుకుంటున్నారు. ద్విపాత్రాభినయం, డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ చేసిన అభినయం అభిమానులను థ్రిల్ చేసింది. క్లైమాక్స్ ఫైట్స్, మ్యూజిక్, డాన్స్ ప్రత్యేక హైలైట్ అయ్యాయి. 2. పబ్లిక్ టాక్. సామాజిక సందేశం ప్రధాన కథాంశంగా ఉండడంతో సాధారణ ప్రేక్షకులు సినిమాను మెచ్చుకున్నారు. స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ, విజువల్స్, ఎమోషనల్ సీన్స్ సినిమాను నిలబెట్టాయి. యూకే 1. ఫ్యాన్స్ టాక్. యూకేలో రామ్ చరణ్కు ఆర్ఆర్ఆర్ తరువాత పెరిగిన క్రేజ్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినిమా చూశారు. మాస్ ఎంట్రీ సీన్స్ థియేటర్లలో ఫాన్స్ హంగామా చేశారు. 2. పబ్లిక్ టాక్. క్లైమాక్స్ విజువల్స్ మరియు డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. కొన్ని సన్నివేశాలు మరింత బలంగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. యుఎస్ఏ 1.
ఫ్యాన్స్ స్పందన. రామ్ చరణ్ అభిమానులు థియేటర్లలో పెద్ద ఎత్తున హంగామా చేశారు. థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి మ్యూజిక్, మాస్ సీన్స్ కి ఊరేగింపు ఇచ్చారు. 2. పబ్లిక్ టాక్. సినిమాలోని సామాజిక సందేశం యువతను ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా అనిపించినప్పటికీ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కెనడా. 1. ఫ్యాన్స్ టాక్. రామ్ చరణ్ నటన, గ్రాండ్ విజువల్స్ కి తెలుగు కమ్యూనిటీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. 2. పబ్లిక్ టాక్. సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది. సినిమాటోగ్రఫీ మరియు డైరెక్షన్ కి ప్రత్యేకంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆస్ట్రేలియా. 1. ఫ్యాన్స్ టాక్. థియేటర్లు రామ్ చరణ్ అభిమానుల హంగామాతో మార్మోగాయి. గేమ్ చేంజర్, మాస్ ఎంటర్టైనర్గా నిలిచిందని అభిమానులు చెబుతున్నారు. 2. పబ్లిక్ టాక్. గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్కు ఆకర్షించాయి. కొన్ని డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జర్మనీ. 1. ఫ్యాన్స్ టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి పెరిగిన క్రేజ్ను గేమ్ చేంజర్ కొనసాగించిందని అభిమానులు చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రత్యేకమైన మెప్పు లభించింది. 2. పబ్లిక్ టాక్. సినిమా సందేశం వలస భారతీయుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. కథలో పాతతనం కొంతమందికి నిరాశ కలిగించింది. జపాన్. 1. ఫ్యాన్స్ టాక్. రామ్ చరణ్ నటనకు జపాన్ ప్రేక్షకులు ప్రశంసలు అందించారు. సినిమాలోని భావోద్వేగాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2. పబ్లిక్ టాక్. క్లైమాక్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. కానీ కథ కొంత స్లోగా అనిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. చైనా. 1. ఫ్యాన్స్ టాక్. చైనాలో గేమ్ చేంజర్ పాజిటివ్ టాక్ను పొందింది. రామ్ చరణ్ నటన ఆకట్టుకున్నప్పటికీ సినిమాలోని ఎమోషనల్ ఎలిమెంట్స్ అక్కడి ప్రేక్షకులకు కొంత స్లోగా అనిపించాయి. 2. పబ్లిక్ టాక్. అవినీతి, సామాజిక మలినాలపై సినిమా తీసుకున్న దృక్పథం ప్రాశస్త్యాన్ని అందుకుంది. దుబాయ్. 1. ఫ్యాన్స్ టాక్. దుబాయ్లో తెలుగు కమ్యూనిటీ, రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున సినిమాను వీక్షించారు. సినిమా భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టింది. 2. పబ్లిక్ టాక్. క్లైమాక్స్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా నిలిచాయి. కథ కొంత బలంగా ఉండవలసిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. సింగపూర్ మరియు మలేషియా. 1. ఫ్యాన్స్ టాక్. సింగపూర్, మలేషియాలో సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ అభిమానులు థియేటర్లలో జోష్ చూపించారు. 2. పబ్లిక్ టాక్. పాటలు, విజువల్స్, ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కానీ కథలో కొత్తదనం అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం విశ్లేషణ. రామ్ చరణ్ నటన, శంకర్ దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులు సినిమాపై అత్యంత ఉత్సాహాన్ని చూపించారు. స్క్రీన్ ప్లే మరియు కథపై కొన్ని మిశ్రమ అభిప్రాయాలు ఉన్నా గేమ్ చేంజర్ ఒక గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్గా నిలిచింది. రామ్ చరణ్ అభిమానులకు పండగ సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది. రామ్ చరణ్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. పబ్లిక్ టాక్. ఫ్యాన్స్ టాక్. బొంబాయి, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో రామ్ చరణ్ అభిమానులు మరియు ప్రేక్షకుల స్పందన. బొంబాయి, ముంబై. 1. ఫ్యాన్స్ టాక్. ఆర్ఆర్ఆర్ విజయంతో బాలీవుడ్లో రామ్ చరణ్కు మంచి మార్కెట్ ఏర్పడింది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2. పబ్లిక్ టాక్. క్లైమాక్స్ ఫైట్స్, విజువల్స్ ముంబై ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. సినిమా సామాజిక సందేశాన్ని అందించిన తీరు బాలీవుడ్ ఆడియన్స్ను ప్రభావితం చేసింది. ఢిల్లీ. 1. ఫ్యాన్స్ టాక్. ఢిల్లీలో గేమ్ చేంజర్ పై తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని చూపించారు. రామ్ చరణ్ మాస్ సీన్స్ కి థియేటర్లలో పెద్ద ఎత్తున హంగామా జరిగింది. 2. పబ్లిక్ టాక్. రాజకీయ కథాంశం, అవినీతి పట్ల సినిమా చూపిన దృక్పథం అందరినీ ఆలోచింపజేసింది. విజువల్స్, సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. కర్ణాటక. 1. ఫ్యాన్స్ టాక్. కర్ణాటకలో రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ గేమ్ చేంజర్ తో మరింత పెరిగింది. కన్నడ ప్రేక్షకులు సైతం సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చారు. 2. పబ్లిక్ టాక్. సినిమా బలమైన కథతో కూడి ఉన్నా
నెమ్మదిగా నడిచే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కొంత నిరాశపరిచాయి. యాక్షన్ సీక్వెన్స్లకు విపరీతమైన చప్పట్లు వచ్చాయి. తమిళనాడు 1 ఫ్యాన్ స్టాక్ శంకర్ దర్శకత్వం కావడంతో తమిళ ప్రేక్షకులు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, శంకర్ తీసిన గ్రాండ్ విజువల్స్ వారికి నచ్చాయి. 2 పబ్లిక్ టాక్ కథ మలుపులు మరియు సామాజిక సందేశం తమిళనాడు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని సన్నివేశాలు మరింత థ్రిల్లింగ్గా ఉండవచ్చని భావించారు. కేరళ 1 ఫ్యాన్ స్టాక్ మలయాళీ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి మంచి గుర్తింపు ఇవ్వగా, గేమ్ చేంజర్ తో ఆయన క్రేజ్ కొనసాగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 2 పబ్లిక్ టాక్ సినిమా గ్లోబల్ క్లాస్ స్థాయిలో ఉందని మలయాళీ ప్రేక్షకులు ప్రశంసించారు. కొంతమందికి స్లో పేస్ అనిపించినా సినిమాటోగ్రఫీకి ప్రత్యేకమైన ప్రశంసలు వచ్చాయి. తెలంగాణ 1 ఫ్యాన్ స్టాక్ హైదరాబాద్లో థియేటర్లు రామ్ చరణ్ అభిమానులతో నిండిపోయాయి. మాస్ ఎంట్రీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్లకు భలే స్పందన వచ్చింది. 2 పబ్లిక్ టాక్ కథ మలుపులు, సామాజిక సందేశం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శంకర్ స్టైల్ దర్శకత్వం హైలైట్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 1 ఫ్యాన్ స్టాక్ రామ్ చరణ్ అభిమానులు సినిమా విడుదలకు ముందు భారీ ర్యాలీలు నిర్వహించారు. సినిమాలో రామ్ చరణ్ నటనను మాస్ ప్రేక్షకులు ఎంతగానో ప్రశంసించారు. 2 పబ్లిక్ టాక్ సామాజిక సమస్యలను చర్చించిన తీరు అందరికీ నచ్చింది. స్క్రీన్ ప్లే కొంచెం పేస్గా ఉంటే మరింత మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. సారాంశం గేమ్ చేంజర్ ఒక పాన్ ఇండియా స్థాయి సినిమా. రామ్ చరణ్ అభిమానులు మరియు ప్రేక్షకులు సినిమా కోసం భారీ స్థాయిలో తమ మద్దతు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్తో పాటు కొన్ని చోట్ల మిశ్రమ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్, శంకర్ మార్క్ డైరెక్షన్, రామ్ చరణ్ నటన ప్రధాన బలాలు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనను పొందుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రామ్ చరణ్ ద్విపాత్రాభినయం, గ్రాండ్ విజువల్స్, సామాజిక సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా ప్లస్ పాయింట్లు. రామ్ చరణ్ నటన. రామ్ చరణ్ 2 విభిన్న పాత్రల్లో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. శంకర్ దర్శకత్వం. శంకర్ తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో సినిమాను గ్రాండ్గా తీర్చిదిద్దారు. సామాజిక సందేశం. సినిమాలో ఉన్న సామాజిక సందేశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సినిమా మైనస్ పాయింట్లు. స్క్రీన్ ప్లే నెమ్మదితనం. కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగిందని ప్రేక్షకులు భావించారు. కథలో పాతతనం. కథలో కొత్తదనం కొంతమందికి కనిపించలేదని అభిప్రాయపడ్డారు. పాజిటివ్ టాక్. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, చైనా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో తెలుగు ప్రేక్షకులు, రామ్ చరణ్ అభిమానులు సినిమాను ప్రశంసిస్తున్నారు. రామ్ చరణ్ నటన, శంకర్ దర్శకత్వం, గ్రాండ్ విజువల్స్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ టాక్. కొంతమంది ప్రేక్షకులు కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉండడం వంటి అంశాలను సూచించారు. సారాంశం గేమ్ చేంజర్ ఒక గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్గా నిలిచింది. రామ్ చరణ్ అభిమానులకు, కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి అనుభూతిని కలిగిస్తుంది. రామ్ చరణ్ అభిమానులకు పండగ సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది. గేమ్ చేంజర్ సినిమా గురించి అందరితో సమగ్రంగా వివరించడం కష్టమైనప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొన్ని ప్రధానాంశాలు తెలుగులో మీకు అందిస్తున్నాను. సినిమా వివరాలు. హీరో రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్. సంగీతం తమన్ ఎస్. కథ సామాజిక సమస్యల నేపథ్యంతో ప్రజల చైతన్యాన్ని నడిపించే లీడర్ కథ. సినిమా పాజిటివ్ పాయింట్స్. 1 రామ్ చరణ్ ద్విపాత్రాభినయం. ఈ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాయకుడిగా మరియు సామాన్య వ్యక్తిగా ఆయన చేసిన ప్రదర్శన చాలా ప్రశంసలు పొందుతోంది. 2 శంకర్ దృశ్యకావ్యం. శంకర్ తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్తో సినిమాను గ్రాండ్గా తీర్చిదిద్దాడు. విజువల్ ఎఫెక్ట్స్.
సెట్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. 3. సామాజిక సందేశం. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడంలో ఈ కథ విజయవంతమైంది. 4. మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా సహకరించాయి. 5. యాక్షన్ సన్నివేశాలు. హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను థ్రిల్కు గురి చేశాయి. సినిమా మైనస్ పాయింట్స్. 1. నెమ్మదిగా నడిచే స్క్రీన్ ప్లే. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగి కొంత విరామం అనిపించేలా చేస్తుంది. 2. కథలో కొత్తదనం కొరత. ఇది శంకర్ తరచుగా చేస్తున్న సామాజిక డ్రామాల శైలిలోనే ఉండటంతో కొంతమందికి రొటీన్గా అనిపించవచ్చు. 3. ప్రముఖ పాత్రల అండర్ డెవలప్మెంట్. సపోర్టింగ్ క్యారెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కొందరికి అసంతృప్తిని కలిగించింది. పబ్లిక్ టాక్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. రామ్ చరణ్ అభిమానులు సినిమాను పండగలా చూస్తున్నారు. స్క్రీన్ ప్లే మరియు పాజిటివ్ మెసేజ్ను ప్రశంసిస్తున్నారు. బొంబాయి, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ హిందీ వెర్షన్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తమిళనాడులో శంకర్ వల్ల హైప్ ఎక్కువగా ఉంది. యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, చైనా, దుబాయ్, సింగపూర్. ప్రత్యేకంగా యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శంకర్ అభిమానులు సినిమాను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నారు. సారాంశం. గేమ్ చేంజర్ ఒక పెద్ద విజువల్ ట్రీట్. రామ్ చరణ్ నటన, శంకర్ విజన్ మరియు సామాజిక సందేశం సినిమాకు ప్రధాన బలం. అయితే కథలోని కొంత పాతతనం మరియు నెమ్మదితనం కొందరికి నెగటివ్గా అనిపించవచ్చు. ఈ చిత్రంలో రాజకీయ వ్యవస్థలో జరిగిన అన్యాయాలను, అవినీతిని ఎత్తిచూపే కథగా ఉన్నందున కొన్ని ప్రేరణాత్మక మరియు శక్తివంతమైన డైలాగులు. 1. ప్రజల కోసం నా బాధ్యత. నా న్యాయం ఎప్పుడూ నిలబడుతుంది. ఇది రామ్ చరణ్ పాత్ర తన ఐఏఎస్ అధికారిగా ప్రతిజ్ఞ చేసేటప్పుడు చెప్పే అవకాశం ఉంది. 2. అవినీతిని నిర్మూలించడానికి నేను వచ్చిన ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, సిస్టమ్ ఇట్సెల్ఫ్ ను మార్చడానికి వచ్చిన రామ్ చరణ్. ఒక క్లైమాక్స్ లేదా కీలకమైన మలుపులో ఇది వచ్చే అవకాశం ఉంది. 3. ప్రజల ధనం మాయమవుతుంది అంటే వాళ్ల నమ్మకాన్ని నాశనం చేసిన వాళ్లను క్షమించలేను. ఒక రాజకీయ నాయకుడితో ఎదుర్కొనే సమయంలో చెప్పే సంభాషణ. 4. పట్టిన పని పూర్తి చేయకుండా వెనక్కి వెళ్లే మనిషిని నేను కాదు. తన లక్ష్యాలను సాధించడానికి రామ్ చరణ్ ధైర్యాన్ని చూపించే సందర్భంలో ఈ డైలాగ్ ఉంటుందేమో. 5. రాజకీయ వ్యవస్థ ఒక చక్రం లాంటిదే, దాన్ని తిప్పడానికే నా మొదటి అడుగు. హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనతో శక్తివంతమైన డైలాగులు ఈ సినిమా యొక్క డైలాగ్స్. ఫైనల్ గా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ్ సినిమాకు. ఈ సినిమాకు రేటింగ్ 3.75 ఇస్తున్నాము. ప్రేక్షకులు ఈ సినిమాను గ్రాండ్ గా ఎంజాయ్ చేయండి. హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల కోసం ఇది ఒక ఫెస్టివల్ లాంటి సినిమా. ఫైనల్ గా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ్ సినిమాకు రేటింగ్ 4.55 ఇస్తున్నాము. నిజమైన అభిమానులకు పండగ మూవీగా నిలిచిన గేమ్ చేంజర్